మావా ఈ రోజు మన దగ్గర సాంబార్ గిన్నెలు అయితే ఫుల్ స్టాక్ రెడీ అయిపోయింది. చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు సాంబార్ గిన్నెలు కలై కోటింగ్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించమని. మన దగ్గర మొత్తం 3 సైజులు అయితే ఫుల్ స్టాక్ అయితే సాంబార్ గిన్నెలు రెడీగా ఉన్నాయి. ఈ గిన్నెలు అయితే సాంబార్కే కాదు, మీకు రైస్ కి పాలకి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఈ గిన్నెలకు తగరం చేయడం అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ గిన్నె మొత్తం మంచి మంట మీద అయితే చుట్టూ కాల్చుకోవాలి. నార్మల్ రోజుల్లోనే ఈ కొలిన్ దగ్గర వర్క్ చేయడం చాలా వేడిగా ఉంటుంది. అలాంటిది ఈ వేసవికాలంలో అసలు చెప్పక్కర్లేదు. గిన్నె మొత్తం హీట్ ఎక్కిన స్టార్ట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న తగరం గడ్డీలు అయితే కరగడం స్టార్ట్ అవుతుంది. అలానే గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుని తగరం మొత్తం గిన్నె చుట్టూ కూడా తగరం పోత అయితే పోస్తాం. గిన్నెకి ఇప్పుడు వరకు చేసిన పని అయితే 50% అయితే ఇక నుంచి అయితే 100% కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మెత్తని క్లాత్ తో అయితే గిన్నె లోపల చేయి పెట్టాలి. ఇప్పుడైతే చాలా హీట్ గా ఉంటది. ఇంత హీట్ లో కూడా చేయి పెట్టి అయితే మనం గుడ్డతో అయితే చుట్టూ తుడుచుకుంటూ రావాలి. ఆల్మోస్ట్ ఈ గిన్నెకి అయితే కలర్ చేయడం కంప్లీట్ అయిపోయినట్టే. ఆ మెత్తన క్లాత్ తో గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ గిన్నెకి అయితే తగరం కోటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎటువంటి మచ్చలు లేకుండా మంచి స్మూత్ ఫినిషింగ్ అయితే గిన్నెని అయితే రెడీ చేస్తాం. ఈ సాంబార్ గిన్నె మీకు నచ్చినట్టయితే కానీ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటారు మరి, బాయ్.